ఒక పేదవాడు గుడికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు. దేవుడికి మనిషికి మధ్యన ఎంత దూరాన్ని తెచ్చేసిందంటే డబ్బుని తెచ్చేసింది. 500 రూపాయలు జోబులో లేకుండా నువ్వు గుడికి గుడికి వెళ్ళాలి. ఏడికెళ్ళి మొదలవుతుంది కథ, పార్కింగ్ కాడికెళ్ళి మొదలవుతుంది, చెప్పుల స్టాండ్ కాడికెళ్ళి వస్తుంది, మళ్ళీ కొబ్బరికాయ కొనాలి, కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికి వచ్చినాక టికెట్ అంటాడు. ఏంది దర్శనం టికెట్ ఒకటి, మళ్ళీ దర్శనం కాడికెళ్ళి వచ్చిన తర్వాత అర్చన అంటాడు. అర్చన టికెట్ తీసుకున్న తర్వాత పంతుల దగ్గర పోయినాక ఆయన బొట్టు పెట్టడానికి ఆయనకు పైసలు వేయాలి. మళ్ళా ఆడికెళ్ళి పక్కకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక నిత్య పూజ చేస్తామని చెప్పి అదొకటి ఒకరు రాపించుకుంటారు. ఈ పైసలు ఏంది అసలు దేవుడికి మధ్యలో ఈ డబ్బులు ఎందుకు వస్తున్నాయి? Download ShareChat. ఒక పేదవాడు గుడికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు. దేవుడికి మనిషికి మధ్యన ఎంత దూరాన్ని తెచ్చేసిందంటే డబ్బుని తెచ్చేసింది. 500 రూపాయలు జోబులో లేకుండా నువ్వు గుడికి వెళ్ళాలి. ఏడికెళ్ళి మొదలవుతుంది కథ, పార్కింగ్ కాడికెళ్ళి మొదలవుతుంది, చెప్పుల స్టాండ్ కాడికెళ్ళి వస్తుంది, మళ్ళీ కొబ్బరికాయ కొనాలి, కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికి వచ్చినాక టికెట్ అంటాడు. ఏంది దర్శనం టికెట్ ఒకటి, మళ్ళీ దర్శనం కాడికెళ్ళి వచ్చిన తర్వాత అర్చన అంటాడు. అర్చన టికెట్ తీసుకున్న తర్వాత పంతుల దగ్గర పోయినాక ఆయన బొట్టు పెట్టడానికి ఆయనకు పైసలు వేయాలి. మళ్ళా ఆడికెళ్ళి పక్కకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక నిత్య పూజ చేస్తామని చెప్పి అదొకటి ఒకరు రాపించుకుంటారు. ఈ పైసలు ఏంది అసలు దేవుడికి మధ్యలో ఈ డబ్బులు ఎందుకు వస్తున్నాయి?